భారతదేశం వైపు నుంచి బలంగా ఉంది. ప్రతి దాడికి ప్రతి దాడి జరగాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. ఇలా వదిలేస్తూ పోతే రేపొద్దున మీదకి డ్యాన్స్ కడతారని చెప్పేసి మీకు పుల్వామాను గుర్తు చేస్తాను. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో 40 మంది సిఆర్పి జవాన్లని సైనికుల్ని వాళ్ళు బ్లాస్ట్ చేసి చంపారు. అయితే అప్పుడు కూడా పాకిస్తాన్ చేసింది అన్నారు. అది కూడా నేను ఎంతో హోమ్ గ్రోనేనండి. పాకిస్తాన్ సహాయ సహకారాలు ఉన్నాయి. ఇలా దానికి ఇంక కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ అందరూ లోకల్సే కంప్లీట్. తర్వాత దానికి ఇంకో కొన్ని వేరే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే 2 నెలల ఎలక్షన్లకు 2 నెలల ముందు చేశారు, తద్వారా భారతీయ జనతా పార్టీకి వచ్చింది కాబట్టి వీళ్ళ ఏదైనా ఉండొచ్చు అని. అది దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోవాలి. కానీ ఆ ఉన్న ఆరోపణలు మాత్రం అది ఉన్నాయి. తర్వాత రెండోది సర్జికల్ స్ట్రైక్స్ అని చేశారండి. ఏం చేశారు అసలు? ఒట్టిగా మనకి టీవీలో మనకి WWF అని వస్తుంది సార్, రెజ్లింగ్ వాళ్ళది. మనం చూస్తే ఏంటంటే ఒక్కొక్కటి రక్తం కారుతున్నట్టు ఉంటుంది. అది అవతల పోయి అంతా అది రంగులు తుడి చేసుకొని వాళ్ళు అన్నట్టు. సర్జికల్ స్ట్రైక్ లేదు, ఏమీ లేదు. దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ఎనీ ఇండిపెండెంట్ ఏజెన్సీ దట్ దేర్ వర్ యాక్చువల్లీ ఎనీ సర్జికల్. చనిపోయిన మన సైనికులు, సైన్యాధికారులు ఎవరు చనిపోయారంటే సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీరు కార్గిల్ గురించి కాదు. సర్జికల్ ఏది 2019 ఏది ఫిబ్రవరి 2019 తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసాము. అది అతనేంటండి అవినాష, అతని పేరు ఏదో కొత్త అభినవ్ ఎవరు ఉన్నారు కదా, ఒక వింగ్ కమాండర్. అక్కడ మనకి ఫ్లైట్ కూలిపోతే తర్వాత వచ్చారు. అదండి సర్జికల్ స్ట్రైక్స్ లేవు, ఏం లేవు. దిస్ ఆల్ డ్రామా. నవ్ ఆల్సో ఇట్ విల్ బి ఎ డ్రామా ఓన్లీ. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ విల్ బి సంథింగ్, ఇట్ విల్ బి ఓన్లీ ఎ డ్రామా. ప్రజల్ని మభ్యపెట్టడానికి, అసలు యుద్ధం చేయడానికి కావలసిన ధైర్యము ప్రస్తుతం ఉన్న భారత ప్రభుత్వానికి లేదు. మనం చేతగాని వాళ్ళము. ఇంకోటి రెండు, యుద్ధం చేయాల్సిన అవసరం మనకి. వాళ్ళు ఎందుకు చేస్తారు మన మీద? వాళ్ళు ఆల్రెడీ 1000 కట్స్తో చేస్తూనే ఉన్నారు. వాళ్ళు బ్లీడ్ బై 1000. రెండవది, అసలు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మీరు ఈ తీవ్రవాదులంతా ఈ మన వాళ్ళు అయినప్పుడు వాళ్ళ మీద మీరు ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో గొడవ ఉన్నాయి. ఐడియాలజీ అక్కడ పుట్టింది. ఐడియాలజీ అక్కడ కాదు పుట్టిందండి. ఐడియాలజీ పుట్టింది కొంత సిద్ధాంతపరంగా. ఆ సిద్ధాంతం పాకిస్తాన్ ఇచ్చింది కాదు. పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ దట్ ఐడియాలజీ అండ్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ దట్ ఐడియాలజీ. సో వాళ్ళు మన తీవ్రవాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు అయినప్పుడు మీరు యుద్ధం చేయడం అదేంటి? అది అసందర్భము. వార్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ నో ఇట్ విల్. వన్ ఈజ్ వార్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. సెకండ్లీ, వీ డోంట్ హ్యావ్ ది courage and will to do that. And number 3, it should not happen because that is not the Pakistan. Number 3 is correct, I believe. Number 3 is correct. Yes, it should not happen. ఎందుకు జరగకూడదంటే మన ఇంట్లో గొడవ